సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు కథ మారితే లెక్క మారుతుంది. ఒక కొత్త ప్రయత్నం మొదలు పెడుతున్నాను. కథ మారితే లెక్క మారుతుంది. అదేంటి అంటే ప్రతి సినిమాలోనూ ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. మైనస్లని ప్లస్ లో డామినేట్ చేస్తే సినిమా సక్సెస్ అవుద్ది. అదే ప్లస్లని మైనస్ లో డామినేట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఏ సినిమాలో అయినా ప్లస్లని మార్చాల్సిన అవసరం లేదు. అదే మైనస్లని మార్చే అవకాశం ఉంటే కథ మారుద్ది, లెక్క మారుద్ది, రిజల్ట్ కూడా మారుద్ది. ఎవరు కూడా కావాలని మైనస్లతో సినిమాలు తీరు. ఇండస్ట్రీలో పండితులు ఉన్నారు, గొప్ప గొప్ప క్రియేటర్స్ ఉన్నారు. వాళ్ళకి తెలియంది కాదు మైనస్ లో జరుగుతున్నాయి అన్న సంగతి. కానీ అనుకోకుండా రకరకాల కారణాల మూలంగా తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరిగిపోతాయి. జరిగిపోయిన దాన్ని మార్చడానికి ఉండదు, కానీ జరిగిపోయిన పొరపాట్లని సరిచేయగలిగితే ఎలా ఉంటది అన్న ఆలోచన నుంచి పుట్టిన ఓ చిన్న ప్రయత్నం ఇది. ఏ రైటర్ అయినా కథ రాసేది, ఏ డైరెక్టర్ అయినా సినిమాని తీసేది మ్యాజిక్ చేయటానికే. కానీ తప్పుల మూలంగా మ్యాజిక్ జరగలేదు. వాటిని సరిచేస్తే మ్యాజిక్ జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఆ మ్యాటర్ ని ఎందుకు చెక్ చేయకూడదు అనిపించింది. అందుకనే ఈ ప్రయత్నం మొదలు పెట్టాను. ఈ కాన్సెప్ట్ ని మొదలు పెట్టడానికి గుంటూరు కారం మూవీనే సరైన సినిమా అని అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో 2 సూపర్ పవర్స్ ఉన్నాయి. అయినప్పటికీ సినిమా మిస్ ఫైర్ అయ్యింది. ఒక సూపర్ పవర్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇంకో సూపర్ పవర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు. సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అబ్జెక్షన్స్ తక్కువగానే ఉన్నాయి. రమణ పాత్రలో మహేష్ బాబు పర్ఫెక్ట్ గా అదరగొట్టేశారు. అలా చేయించింది త్రివిక్రమ్ గారే కదా అనొచ్చు. ఎవరు చేసినా ఎవరు చేయించినా మహేష్ బాబు మాత్రం పర్ఫెక్ట్. ఆయన వైపు నుంచి తప్పులు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ గుంటూరు కారం మూవీకి సంబంధించి త్రివిక్రమ్ గారు అయితే మాత్రం పర్ఫెక్ట్ కాదు. జనరల్ గా త్రివిక్రమ్ గారు సినిమాలు తీయడానికి సంబంధించి ఒక సూత్రాన్ని ఫాలో అవుతా ఉంటారు. మ్యాజిక్ కోసం లాజిక్ ని చంపేద్దామని. ఆ సూత్రం ప్రకారం పనిచేస్తానే త్రివిక్రమ్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ కమర్షియల్ డైరెక్టర్ అయ్యారు. మాటలు రాయటానికి సంబంధించి, కథ రాయటానికి సంబంధించి, డైరెక్షన్ కి సంబంధించి త్రివిక్రమ్ గారిది ఒక ప్రత్యేకమైన టాలెంట్. అలాంటి గురూజీ గారు రాసిన కథని సరి చేయాలి అనుకోవడం అనేది పెద్ద సాహసమే. ఇది ఆయన పైన అమితమైన అభిమానంతో చేస్తున్న ప్రయత్నమే గానీ వేరే ఉద్దేశంతో చేస్తుంది కాదు. గుంటూరు కారం మూవీ కథ విషయానికి వస్తే సినిమాలో ఒక్కటే కాన్ఫ్లిక్ట్. మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏమిటి అంటే హీరోని వాళ్ళమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది? హీరో తండ్రిని అతని భార్య ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్న దానికి సంబంధించి తండ్రికి క్లారిటీ ఉంది. కానీ కొడుకుని తల్లి ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్న దానికి సంబంధించి కొడుకు దగ్గర క్లారిటీ లేదు, రీజన్ కూడా కనిపించడం లేదు. ఆ రీజన్ తెలుసుకోవాలన్న తాపత్రయం హీరోది, అమ్మ ప్రేమ తిరిగి పొందాలన్న తాపత్రయం హీరోది. అందుకనే హీరోతో చెప్పిస్తాడు త్రివిక్రమ్ గారు, అమ్మకి కొడుకుకి మధ్యన ఒక లవ్ స్టోరీ నడుస్తా ఉంది అని. సినిమా చివరిలో కూడా అమ్మని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొడుకుని అమ్మ అడుగుద్ది, ఏంట్రా గడ్డం పెంచుతున్నావు అంటే లవ్ ఫెయిల్యూర్ అని చెప్తాడు. ఎవర్రా అమ్మాయి అంటే నువ్వే అని చెప్తాడు. సూపర్ స్పెషల్ విశేషం గుంటూరు కారం మూవీలో అది అమ్మకి కొడుకుకి మధ్యన ప్రేమ. దాంతో త్రివిక్రమ్ గారు సూపర్ పవర్ఫుల్ గా అయితే గేమ్ ఆడలేదు. తండ్రిని కొడుకుని ఆవిడ ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనే దానికి సంబంధించి లాస్ట్ సీన్ లో, అంటే కొడుకు తల్లిని తండ్రి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత భర్త పక్కన కూర్చుని ఆవిడ చెప్పుద్ది అనమాట, ఇలా అని నాన్న మీద భయం పోవటానికి ఎన్నాళ్లు పట్టింది అని. అంటే ఇక్కడ ఈ కథలో మెయిన్ విలన్ ఎవరు అంటే హీరో తాత వైరా వెంకటస్వామి. తన స్వార్థం కోసం, తన క్యాస్ట్ రాజకీయాల కోసం తల్లిని బిడ్డని వేరు చేశాడు, భర్తని భార్యని వేరు చేశాడు. అక్కడి వరకు ఆగాడా? లేదు. వైరా వెంకటస్వామి తన కూతురికి అంటే హీరో తల్లికి మళ్ళీ పెళ్లి చేశాడు. అది ఈ కథలో చాలా పెద్ద కుదుపు. ఈ పాయింట్ తీసుకోవడం అనేది చాలా పెద్ద రిస్క్. కానీ త్రివిక్రమ్ గారు హీరో తల్లికి మళ్ళీ పెళ్లి జరిగింది అన్న మ్యాటర్ తో కన్వీనియంట్ గా సేఫ్ గేమ్ ఆడారు. ఆ సేఫ్ గేమ్ మూలంగా చాలా క్యారెక్టర్స్ డమ్మీలు అయిపోయాయి. వెంకటస్వామి కూతుర్ని భయపెట్టాడు, భర్తని కొడుకుని చంపేస్తాను అని. చేసేదేమీ లేక భర్తని కొడుకుని కాపాడుకోవడం కోసం త్యాగం చేసింది. నాన్న చెప్పినట్టు వేరెవరినో పెళ్లి చేసుకుంది, రావు రమేష్ ని పెళ్లి చేసుకుంది. కన్విన్సింగ్ గా లేదు. ఏమి కన్విన్సింగ్ గా లేదు అంటే వెంకటస్వామి భయపెట్టిన విధానం కన్విన్సింగ్ గా లేదు. రమకృష్ణ క్యారెక్టర్ అదే వైరా వసుంధర పాత్ర భయపెట్టిన విధానం కూడా కన్విన్సింగ్ గా లేదు. వైరా వెంకటస్వామి ఎంత క్రూరుడు, తను అనుకున్నది చేయటం కోసం ఎంత వరకు వెళ్తాడు, ఆ మ్యాటర్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. మామూలుగా అనిపిస్తా ఉంటాడు, చిన్నగానే మాట్లాడుతున్నాడు కదా, మామూలుగానే చేస్తున్నాడు కదా. ఇతను చూసి ఆవిడ అంత భయపడి అంత పెద్ద డెసిషన్ తీసుకోవాలా అని అనిపిస్తా ఉంటది. హీరో తల్లి పవిత్రంగా ఉంది అని చూపించడం కోసం వైరా వెంకటస్వామిని అంటే మెయిన్ విలన్ ని డమ్మీ చేసేశారు. ఆ తర్వాత వైరా వసుంధర అదే హీరో తల్లి రెండో భర్తగా కనిపించిన రావు రమేష్ క్యారెక్టర్ కూడా డమ్మీ అయిపోయింది. వైరా వసుంధరకి రెండో కొడుకు రాహుల్ రవీంద్ర ఆ క్యారెక్టర్ కూడా డమ్మీగా ఉంది. ఆ తర్వాత
వైరా వెంకటస్వామి హీరో మీదకి రకరకాల రౌడీల్ని తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రయోగిస్తూ ఉంటాడు. గుంటూరులోనే ఉంటాడు మార్క్స్, జగత్ బాబు గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ డమ్మీనే. తర్వాత జిల్లెటిన్ బాబ్జీ అని ఒకరిని తీసుకొచ్చారు, అదే పోషించారు ఆ పాత్ర. ఆ క్యారెక్టర్ డమ్మీనే. దాస్ అనే క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్యారెక్టర్ ను కొట్టడం కోసం బ్యూటిఫుల్ ఫైట్ పెట్టారు సినిమాలో త్రివిక్రమ్ గారు. ఆ ఫైట్ గానీ, ఆ ఫైట్ లో సాంగ్ గానీ, ఆ ఫైట్ డిజైనింగ్ గానీ సూపర్ ఉంది. కానీ అక్కడ దాస్ అనే క్యారెక్టర్ కూడా ఒక డమ్మీనే. విలనిజం డమ్మీ అయినప్పుడు, మొత్తం విలన్ గ్రూప్ అంతా డమ్మీగా కనిపిస్తున్నప్పుడు, హీరో చేస్తున్న మాస్ హీరోయిజం చూస్తుంటే ఊపు ఎక్కడి నుంచి వస్తుంది? త్రివిక్రమ్ గారు అత్తారింటికి దారేది మూవీ తర్వాత తన కథల్లో విలన్స్ కు సంబంధించి ప్రయోగం చేస్తా వస్తున్నారు. మాక్సిమం ఆయన కథల్లో విలన్ క్యారెక్టర్స్ కరివేపాకు పాత్రలే అవుతున్నాయి. విలన్స్ ఉంటున్నాయి త్రివిక్రమ్ గారి కథల్లో, కాకపోతే వ్యక్తులు కాదు, సిచ్యువేషన్స్ విలన్స్ గా ఉంటున్నాయి, ఎమోషన్స్ విలన్స్ గా ఉంటున్నాయి. కొంచెం ఇంటెలిజెంట్ గా ఆయన కథని డీల్ చేస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పొచ్చు. అత్తారింటికి దారేది మూవీలో మెయిన్ విలన్ ఎవరు లేరు. మెయిన్ విలన్ అతని తాతకి అత్తకి మధ్యన వచ్చిన డిఫరెన్స్ విలన్. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో క్లియర్ గా సిచ్యువేషన్స్ విలన్స్. అజ్ఞాతవాసి మూవీలో కొంతవరకు విలన్స్ కి, విలన్ గ్రూప్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు త్రివిక్రమ్ గారు. కానీ అరవింద సమేత వీర రాఘవ మూవీలో చూసుకుంటే జగత్ బాబు గారి క్యారెక్టర్ ఉన్నప్పటికీ అసలు విలన్ ఫ్యాక్షనిజం. ఎన్టీఆర్ అంటే వీర రాఘవ క్యారెక్టర్ ఫైట్ చేస్తుంది ఫ్యాక్షనిజం మీద. జగత్ బాబు గారు సైడ్ విలన్ సినిమాలో. అలవైకుంఠపురంలో మూవీలో కూడా సముద్రకని మెయిన్ విలన్ కాదు, హీరో అమ్మకి నాన్నకి మధ్యన ఒక డిఫరెన్స్ నడుస్తుంది, అది విలన్. దాన్ని సాల్వ్ చేయటమే హీరో టార్గెట్. గుంటూరు కారం మూవీలో కూడా అమ్మకి కొడుకుకి మధ్యన ప్రేమ ఉంది, ఆ ప్రేమని కొన్ని పరిస్థితుల్లో డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నట్టుగా చూపించాలి అనుకున్నారు. కానీ ఇక్కడ వేరే రకమైన డిమాండ్ వచ్చి పడింది. విలన్స్ ని స్ట్రాంగ్ గా చూపించాల్సిన డిమాండ్ వచ్చి పడింది. ఈ కథలో పరిస్థితులు కాదు, సరిగ్గా గేమ్ ఆడుతుంది వ్యక్తులు. కానీ వ్యక్తులు, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ యాక్టివిటీస్ అన్ని వీక్ గా ఉన్నాయి, ఇంపాక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది మిస్ మ్యాచ్, అందుకని కన్విన్సింగ్ గా అనిపించలేదు. మరో పెద్ద పొరపాటు ఏమిటి అంటే గుంటూరు కారం మూవీలో ఉన్నది, క్లైమాక్స్ లో చూసుకుంటే హీరో మహేష్ బాబు కాదు, రమ్యకృష్ణ క్యారెక్టర్ వైరా వసుంధర. విలన్ ని హీరో డైరెక్ట్ గా దెబ్బ కొట్టిందే లేదు. హీరో తల్లే సైలెంట్ గా వెనకుండి 25%, 50%, 75%, 100% కొట్టుకుంటూ వచ్చింది. రావు రమేష్ చెప్తాడు, రివీల్ చేస్తా అంటే ఆవిడ కొట్టింది దెబ్బ విలన్ ని. ఈ కథకి ఇద్దరు హీరోలు అవసరం లేదు. అలా చూసుకుంటే అసలు మహేష్ బాబు హీరోయిజాన్ని క్లైమాక్స్ లో త్రివిక్రమ్ గారు డైల్యూట్ చేసి పారేశారు. సో వీటిల్లో మార్పులు చేస్తే ఎలా ఉంటది? ముందు గుంటూరు లోకల్ మార్క్స్ క్యారెక్టర్ ఉంది, జగత్ బాబు గారు పోషించింది. ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయేది. అంటే వెంకటస్వామి మార్క్స్ క్యారెక్టర్ తో గుంటూరు లోకల్ గా ఎలాంటి గేమ్ నడిపిస్తున్నాడు అనేది ఉంటే బాగుండేది, ఎంటర్టైన్మెంట్ అదిరిపోయేది. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా సంతకం చుట్టూ తానే తిప్పుకుంటా వెళ్లారు. వైరా వసుంధర రెండో భర్త రావు రమేష్ క్యారెక్టర్, అలాగే రెండో కొడుకు రాహుల్ రవీంద్ర. ఈ రెండు క్యారెక్టర్స్ డమ్మీలుగా ఎందుకు ఉండాలి? వాళ్ళు కూడా అనుకోకుండా ఒక చదరంగంలో ఉన్నారు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళు ఎందుకు పన్నకూడదు? వైరా వెంకటస్వామి యాక్టివిటీస్ కూడా ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండవు, చాలా డల్ గా బోరింగ్ గా ఉంటాయి. అలా కాకుండా అతను కొన్ని సీరియస్ డెసిషన్స్ తీసుకుంటాడు, క్రూరంగా బిహేవ్ చేస్తాడు అన్నట్టు ఏదైనా చూపించున్నట్టయితే సీరియస్నెస్ పెరిగి ఉండేదేమో. ఇవన్నీ కాకుండా కథలో ఇలాంటి మార్పు జరుగుంటే బాగుండేది, ఇలా కథ నడిచుంటే బాగుండేది అని నాకు అనిపించింది బలంగా. అదేమిటి అంటే ఎవరైతే హీరో తల్లి క్యారెక్టర్ ఉందో వైరా వసుంధర, ఆవిడ విలన్స్ ఆడుతున్న ఎమోషనల్ గేమ్ లో బందీగా ఉంది. ఆ ఎమోషనల్ బందిఖానాలో ఉన్న హీరో తల్లి బాధపడిపోతుంది. ఆ బాధ నుంచి ఎలా బయటపడాలో తెలియదు. మొదటి భర్త దగ్గరకో కొడుకు దగ్గరకో వెళ్తే వాళ్ళకి డేంజర్ ఏమోనని ఆవిడ భయపడుతుంది. కానీ ఆవిడకి తెలియదు ఏమిటి అంటే హీరో మూలంగానే తన తండ్రికి డేంజర్ అన్న సంగతి. కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత కొడుకు ఏమిటో, కొడుకు సత్తా ఏమిటో తల్లికి తెలియాలి. అప్పుడు ఆవిడ కొడుకు దగ్గరికి వెళ్ళాలి అని కోరుకుంటుంటే విలన్స్ ఆపుతా ఉండాలి. అలా ఆవిడ కొడుకు దగ్గరికి వెళ్ళిపోతే, అంటే రమణ దగ్గరికి వెళ్ళిపోతే వెంకటస్వామి క్యారెక్టర్ కంటే కూడా రావు రమేష్ క్యారెక్టర్ కి, రాహుల్ రవీంద్ర క్యారెక్టర్ కి ఎక్కువ నష్టం అని వాళ్ళు రివర్స్ అయితే, వాళ్ళు విలన్స్ గా మారితే బాగుండేదేమో అనిపించింది. వాళ్ళు ఆపుతా ఉండాలి ఆమెని. ఆ విషయం కొడుక్కి తెలియదు. కొడుకు అమ్మ మామూలుగానే ఉంది, దర్జాగానే ఉంటుంది అనుకుంటా ఉంటాడు. కానీ ఆవిడ సఫర్ అవుతా ఉంది, ఇతన్ని కలుసుకోవాలి అని తపన పడతా ఉంది. తల్లి సఫర్ అవుతుంది, కొడుకు ఆసరా కోసం ఎదురు చూస్తుంది, పరిస్థితులేమో అడ్డుకుంటున్నాయి. ఏదో ఒక సంఘటన జరుగుద్ది, ఏదో ఒక మూమెంట్ వస్తుంది, హీరోకి తల్లి అసలు పరిస్థితి గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. తెలుసుకున్న తర్వాత వీరంగా వాడేస్తాడు. ఇది ఎవర్ గ్రీన్ ఎమోషన్. నేనేమి కొత్తగా చెప్పలేదు, కొత్తగా ఆలోచించలేదు కూడాను. కాకపోతే కథలో ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఇలాంటి వ్యవహారాలకి, ఇలాంటి ఎమోషన్ కి డిమాండ్ ఉంది.
దాన్ని గురూజీ కొంచెం రొటీన్ అయినా సరే ఫాలో అయిపోయి ఉండాల్సింది, వర్కౌట్ అయిపోయి ఉండేది సినిమా. రూమర్స్ వినిపించాయి త్రివిక్రమ్ గారు ఎద్దనపూడి సులోచన రాణి గారి కీర్తి కిరీటాలు నావల్ నుంచి ఈ స్టోరీ పాయింట్ తీసుకున్నారు అని. యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోలేదు కానీ ఒక చిన్న పార్ట్ తీసుకున్నారు. హీరో తల్లి రెండో పెళ్లి చేసుకోవడం అనే మ్యాటర్ ఆ నవల్ నుంచి తీసుకుంది. ఆ నవల్లోనే హీరోకి హీరో తల్లికి మధ్యన ఒక ఎమోషనల్ డ్రామా నడుస్తుంది. ఆ మ్యాటర్ ని వండర్ఫుల్ గా రాశారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. యాజ్ ఇట్ ఈస్ గా ఆ పోర్షన్ ని తీసుకుని ఈ సినిమాలో హీరో తల్లికి మధ్యన ఆ డ్రామాని నడిపించున్నట్టయితే అద్దరిపోయి ఉండేది. డేరింగ్ పాయింట్ తీసుకున్న తర్వాత సాహసంగా అడ్వెంచర్ చేసి పారేయాలి, అంతేగాని సేఫ్ గేమ్ ఆడదామని చూస్తే మిస్ ఫైర్ అవుద్ది. ఈ గుంటూరు కారం మూవీ కథలో అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చక్కగా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయి ఉండేది, కానీ రాంగ్ డెసిషన్స్ మూలంగా ఆ ఎంటర్టైన్మెంట్ ఆ ఎమోషన్ కంప్లీట్ గా డైల్యూట్ అయిపోయింది. కారణాలు ఏమైనా కానీ పొరపాట్లు అయితే జరిగాయి. త్రివిక్రమ్ గారు నెక్స్ట్ మూవీతో ఖచ్చితంగా వండర్ఫుల్ గానే కంబ్యాక్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.